అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి సిసిఎస్ కి తరలించారు ఆయన్ని. అయితే అసలు ఐబొమ్మ ఎక్కడి నుంచి నిర్వహిస్తారో తెలుసా మీకు? ఐబొమ్మని ఏకంగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఫ్రాన్స్ నుంచి రవి ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కు వచ్చాడు. కుకట్పల్లిలో ఉన్న సమయంలో రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో నిందితుడి అకౌంట్లో ఏకంగా 3 కోట్ల రూపాయలుంటే వాటిని కూడా సీజ్ చేశారట. గతంలో పోలీసులకు సైతం ఛాలెంజ్ విసిరాడు ఈ ఐబొమ్మ రవి. సినీ పరిశ్రమతో పాటుగా పోలీసుల జీవితాలు కూడా బట్టబయలు చేస్తారంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఐబొమ్మ వెబ్సైట్ రాసుకొచ్చాడు. తన వెబ్సైట్ పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 6 నెలలుగా రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎట్టకేలకి కుకట్పల్లిలోని ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో ఐబొమ్మ నిర్వాహకుడి పేరు ఇమ్మడి రవి. ఫ్రాన్స్ నుంచి కుకట్పల్లికి వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. హైదరాబాద్కి వచ్చినాక అరెస్ట్ చేశారు. సో ఈ యొక్క ఐబొమ్మ అనేటువంటి పూర్తి వెబ్సైట్ అంతా కూడా కరీబియన్ దీవుల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ మనం ఆ గతంలో ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక సంచలనటువంటి వార్నింగ్ తో కూడినటువంటి ఒక స్టేట్మెంట్ ని అక్కడ మనం చూస్తున్నాం. సో ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. సో డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా ఓటీటీ రెవెన్యూ మీద ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరో హీరోయిన్కి వస్తాయా? ఇది ఒక 10 అంశాలతో కూడినటువంటి ఒక సెన్సేషనల్ వార్నింగ్ ని సైతం గతంలో ఐబొమ్మ తన వెబ్సైట్ ద్వారా పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకులు